హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చి నాకు 8 మంత్స్ స్టార్ట్ అవబోతుంది. నా గ్రోత్ స్కాన్ కంప్లీట్ అయింది. నా గ్రోత్ స్కాన్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ప్రీవియస్ వీడియోలో. సో నా గ్రోత్ స్కాన్లో మీకు ఆల్రెడీ తెలుసు, బేబీ కొంచెం అండర్ వెయిట్ ఉందని చెప్పారు, డైట్ ప్లాన్ చేంజ్ చేయమని చెప్పారు, మెడికేషన్స్ ఇంక్రీజ్ చేశారు, డోస్ డబుల్ చేశారు. దాంతోపాటు మెయిన్ మెడికేషన్ ఎంత తీసుకున్నా మనం డైట్ ప్లాన్ కూడా చేంజ్ చేయాల్సిందే, దాన్ని బట్టే బేబీ గ్రోత్ మంచిగా ఉంటుంది అని చెప్పారు. సో ఓకే మ్యామ్ అన్నాను. మ్యామ్ నాకు అడ్వైస్ చేసిన డైట్ ప్లాన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గ్రోత్ స్కాన్ దాకా రాకుండా ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు ముందే మంచి డైట్ ప్లాన్ తీసుకుంటే బేబీ అండర్ వెయిట్ ఉండే ఛాన్స్ ఉండదు కదా. సో ఆ ఇంటెన్షన్తో మంచి డైట్ ప్లాన్ మ్యామ్ నాకు ఏదైతే సజెస్ట్ చేశారో ఆ డైట్ ప్లాన్ నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఆ డైట్ ప్లాన్ మంచిగా ఉంది, అంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఫాలో అవుతారు, ఎవరొకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీద్దామని డిసైడ్ అయ్యాను. ప్రీవియస్ ఈ వీడియోలోనే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ డైట్ ప్లాన్ గురించి, బట్ వీడియో కొంచెం లెంత్ అవ్వడం వల్ల సో ఆ వీడియోలో పోస్ట్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో మ్యామ్ బేబీ అండర్ వెయిట్ ఉండడం వల్ల నాకు సజెస్ట్ చేసిన డైట్ ప్లాన్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేస్తాను. నెంబర్ 1, మ్యామ్ చెప్పింది ఫస్ట్ నువ్వు తింటున్నావా లేదా. మ్యామ్ నేను తింటున్నాను, కాకపోతే ఏంటంటే నాకు కొంచెం తినగానే స్టమక్ హెవీ అయిపోతుంది, ఫుల్ అనిపిస్తుంది, నా వల్ల కావట్లేదు అని చెప్పాను. సో ఫస్ట్ అడ్వైజ్ నాకు మ్యామ్ ఇచ్చింది ఏంటంటే నువ్వు నీ మీల్స్ని డివైడ్ చేసుకో. నువ్వు డైలీ రెగ్యులర్గా 3 times తింటావు అనుకుంటే ఇప్పటి నుంచి 4 times, 5 times, 6 times నీ కన్వీనియంట్ని బట్టి మీల్స్ని డివైడ్ చేసుకో. నువ్వు ఎంత తినగలిగితే అంతే మీల్స్ని నీకు కావాల్సినన్ని సార్లు డివైడ్ చేసుకొని తిను. అండ్ ఇది ఒకటి మెయిన్ చెప్పారు. అండ్ నువ్వు రైస్ ఎక్కువ తినవసరం లేదు, రైస్ తింటేనే బలం వస్తుంది, బేబీ వెయిట్ వస్తుంది అన్నది అపోహ. ఆ రైస్ని కొంచెం తక్కువ కప్ తీసుకో. రైస్ని తక్కువ కప్ తీసుకున్నా దానిలోకి వెజిటబుల్ కర్రీస్, రిచ్ ఫైబర్ కర్రీస్, ఐరన్ కర్రీస్ చాలానే ఉన్నాయి. క్యారెట్ కర్రీ, బీట్రూట్ కర్రీ, స్పినాచ్ కర్రీ, పాలకూర, తోటకూర, ఆకుకూరలు రిచ్ ఫైబర్స్ ఉన్నాయి, రిచ్ ఐరన్ ఫుడ్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, బీట్రూట్స్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ నువ్వు కర్రీ ఎక్కువ తీసుకో. అండ్ డైలీ కర్రీతో పాటు రైస్తో పాటు, రైస్ కొంచెమే పాటు 2 eggs అయితే కంపల్సరీ. ప్రోటీన్ నాకు ఇప్పుడు చాలా అవసరం. నీకున్న టైం 1.5 months. ఈ 1.5 monthsలో నువ్వు టాబ్లెట్స్తో పాటు డైట్ కూడా ప్రాపర్గా తీసుకుంటేనే బేబీ గ్రోత్ అచీవ్ అవ్వగలుగుతాము. సో డైలీ 2 eggs కూడా కంపల్సరీగా తీసుకో, ఎయిదర్ ఫుడ్తో పాటు లేకపోతే నువ్వు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకో. ఎగ్స్ మార్నింగ్ ఒకటి తీసుకో, మార్నింగ్ తినలేకపోతున్నావు లంచ్లో తీసుకో, అండ్ ఈవినింగ్ 4 o'clock ఒకటి తీసుకో. ఎట్లయినా కానీ 2 eggs అయితే తిను అని చెప్పారు. అండ్ ఇదొకటి ఫుడ్ గురించి, రైస్, కర్రీస్, వెజిటబుల్ కర్రీస్, బాయిల్డ్ వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువ తీసుకోమన్నారు, రైస్ తగ్గించమన్నారు. ఇంకొకటి వచ్చి రిమైనింగ్ టైం, మార్నింగ్ అయితే లేవగానే కంపల్సరిగా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకో. దానిలోకి అంజీర్ ఒకటి యాడ్ చేసుకో, ఖర్జూరం ఒకటి యాడ్ చేసుకో, ఆల్మండ్స్ ఒకటి యాడ్ చేసుకో, జీడిపప్పు ఒకటి యాడ్ చేసుకో, యాజ్ పాసిబుల్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకో. నువ్వు డ్రై ఫ్రూట్స్ తినలేకపోతున్నావు సోక్ చేసుకొని అనుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఉంటాయి ఖర్జూరంతో పాటు చేసి, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు డైలీ 2 లడ్డూస్ అయితే కంపల్సరీగా తినాలి. ఏదర్ మార్నింగ్ తింటావో ఈవినింగ్ తింటావో నీ ఇష్టం, అది నీ కన్వీనియంట్ టైం. డైలీ 2 డ్రై ఫ్రూట్స్ లడ్డూస్, దానిలో ఆల్ డ్రై ఫ్రూట్స్ యాడ్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, బాదం, పిస్తా, డేట్స్, ఎండు ఖర్జూరం, ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక డ్రై ఫ్రూట్ 2 డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అయితే కంపల్సరీగా తీసుకోమని చెప్పారు. మార్నింగ్ అయితే ఒక గ్లాస్ మిల్క్ తీసుకో, ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ బెడ్ లేకపోతే ఇంకా అర్లీగానో నీ పాసిబిలిటీని బట్టి ఈవినింగ్ ఒక గ్లాస్ మిల్క్ విత్ మ్యామ్ సజెస్ట్ చేసిన పౌడర్తో తీసుకోమన్నారు. నాకు జిఆర్డి పౌడర్ సజెస్ట్ చేశారు, ఆ పౌడర్తోనే తీసుకోమని చెప్పారు. అండ్ వీటితో పాటు ఇంకా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఓట్స్ అండి. నాకు మొలకలు వచ్చిన ఇత్తనాలు ఉంటాయి కదా నానబెట్టినవి, అవి ఒకటి సజెస్ట్ చేశారు. అవి మోస్ట్లీ నువ్వు తినగలిగితే డైరెక్ట్గా మొలకలు వచ్చినవి అప్పుడు కొంచెం తింటూ ఉండు అన్నారు. అదర్వైజ్ నాకు మొలకలు వచ్చినవి తినలేకపోతున్నావు అని నీకు అనిపిస్తే వీటిని కనీసం నువ్వు కొంచెం సాల్ట్తో బాయిల్ చేయించుకొని కనీసం డైలీ
తినేసాలు చెప్పారు. దానిలో నేను యాడ్ చేసుకున్న అయితే పెసరపప్పు, బీన్స్, శనగలు, పల్లీలు అండ్ ఆల్మోస్ట్ 4-5 ఐటమ్స్ నేను యాడ్ చేసుకొని డైలీ ఇవైతే తీసుకుంటున్నాను మ్యామ్ సజెస్ట్ చేసిన కాడి నుంచి. కొంతమంది పచ్చివి తినలేరు. అలా పచ్చివి తినలేము అనుకున్నప్పుడు వాటిని బాగా ప్రాపర్గా కుక్ చేయించుకొని కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని లేదా తిరుమత వేయించుకొని అయినా ఇవి తినండి అని కంపల్సరిగా చెప్పారు. ఎందుకంటే వీటిలో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవి తినడం వల్ల బేబీ గ్రోత్ త్వరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నాకు ఇవైతే డైలీ తీసుకోమన్నారు. నేను డైలీ తీసుకుంటున్నాను. బట్ ఇవి మొలకలు రావడానికి ఏంటంటే మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ నానేసుకొని సాయంత్రం దాకా అట్లనే వదిలేసేసి ఈవినింగ్ టైంలో ఇంకా వాటర్ నుంచి తీసి ఏదన్నా ఒక క్లాత్లో గట్టిగా టై చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం మొలకలు వస్తాయి. సో వాటిని తీసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి, తినలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉట్టి మొలకలతో ఉడకబెట్టి సాల్ట్, పెప్పర్, మసాలా చేసుకొని తినొచ్చు ఆరామ్సే. ఇది ఒకటి కంపల్సరీగా తీసుకోమని చెప్పారు. అండ్ ఇంకా జ్యూసెస్, నా హిమోగ్లోబిన్ లెవెల్ కూడా కొంచెం పడిందని చెప్పాను కదా. సో హిమోగ్లోబిన్ లెవెల్ కోసం అని చెప్పేసి మ్యామ్ అయితే నాకు ఇంకా అప్రిషియేట్ చేశారు హిమోగ్లోబిన్ లెవెల్ 11.5 ఉన్నందుకు. ఎందుకంటే నేను ఇప్పుడున్న కండిషన్కి నా హిమోగ్లోబిన్ లెవెల్ ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ నా హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చి 11.5, ఉండాల్సిన దానికన్నా 5% తక్కువ ఉంది, 0.5%. ఎందుకు అంటే అప్పుడే చెప్పాను మ్యామ్, నేను వీక్లీ 3 days or 4 days డెఫినెట్గా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను అండి. దట్ ఈజ్ అందుకనే మీకు హిమోగ్లోబిన్ లెవెల్ ఓకేగా ఉంది. సో ప్రాబ్లం లేదు. అవి మాత్రం బిఫోర్ డెలివరీ అయ్యే వరకు బీట్రూట్ జ్యూస్ కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఓకే మ్యామ్, నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. దాంతోపాటు ఫ్రూట్స్, ఐరన్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది అన్నసరికి ఫ్రూట్స్. ఇంకోటి నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే పొమోగ్రనేట్ కూడా ఎక్కువ తీసుకోమని చెప్పారు. అట్లీస్ట్ ఉట్టిగా తినలేకపోతే జ్యూస్ చేసుకొనైనా తినమన్నారు. ఉట్టిగా తినగలము అనుకుంటే డైరెక్ట్గా అయినా తీసుకోండి అని చెప్పారు. బట్ నేనైతే వీక్లీ 4 days బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ టైంలో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పొమోగ్రనేట్, ఆపిల్, బనానా అండ్ అవకాడో ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో యాజ్ పాసిబుల్ అది తినలేరు, టేస్ట్ బాగుండదు, మీరు ట్రై చేయండి అవకాడో. అట్లీస్ట్ ఈ 1.5 monthలో అట్లీస్ట్ 3 to 4 times అయినా ఒక శాండ్విచ్ లాగా చేయించుకొని అవకాడో ఫ్రూట్ తీసుకోండి అని చెప్పారు. అవకాడోలో రిచ్ ప్రోటీన్స్ ఉండేవి, అవి తీసుకోండి అని చెప్పారు. ఎస్ మ్యామ్, ఐ విల్ టేక్ అన్నారు చెప్పాను. దాంతోపాటు ఇంకొకటి సజెస్ట్ చేశారు. నువ్వు రైస్ తింటాను అంటున్నావు, రైస్ స్కిప్ చేసినా పర్లేదు, ఇవన్నీ మాత్రం కంపల్సరీగా తీసుకో. అండ్ నువ్వు రైస్ తీసుకున్నప్పుడు ప్రతిసారి డైలీ ఏదర్ ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి ఏదైనా కానీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పారు. నెయ్యి తీసుకోవడం వల్ల కూడా బేబీ గ్రోత్ మంచిగా ఉంటుంది. నెయ్యి కంపల్సరీగా డైలీ తీసుకో అని చెప్పారు. నేను ఆల్రెడీ నెయ్యి ఎక్కువే తింటానండి, నెయ్యి తీసుకుంటూనే ఉన్నాను అంటే ఎస్ అయినా కంటిన్యూ చెయ్యి, డైలీ నెయ్యి కొంచెం ఎక్కువ తీసుకో అని చెప్పారు. ఎస్ మ్యామ్, ఐ విల్ టేక్ అని చెప్పాను. సో ఇంతవరకు నాకు డైట్ ప్లాన్ సజెస్ట్ చేశారు. సో డైలీ 2 dry fruit లడ్డూస్, 2 eggs అండ్ కర్రీస్. రైస్ తగ్గించినా పర్లేదు, కర్రీస్ ఎక్కువ తినమన్నారు. ఆ కర్రీస్ వచ్చి బీట్రూట్, క్యారెట్ అండ్ ఆకుకూరలు, స్పినాచ్, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతుకూర, ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకోమన్నారు. రైస్లో నెయ్యి ఎక్కువ తీసుకోమని చెప్పారు. అండ్ రిమైనింగ్ వీక్లీ 4 to 5 times బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తీసుకోమని చెప్పారు. అండ్ ఈవినింగ్ టైంలో లైట్గా తీసుకున్నా పర్లేదు కానీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ 1 glass of milk తాగమన్నారు విత్ జిఆర్డి పౌడర్తో. ఇది మ్యామ్ నాకు సజెస్ట్ చేసిన డైట్. అండ్ 2 dry fruit లడ్డూస్, కంపల్సరీగా 2 dry fruit లడ్డూస్ అయితే తీసుకోమని చెప్పారు. మీరు డ్రై ఫ్రూట్ లడ్డూస్ తీసుకోకపోయినా డ్రై ఫ్రూట్స్ అయినా తినండి కంపల్సరీగా. అదే మీరు బ్రష్ చేసిన వెంటనే తీసుకున్నా ఇంకా బెటర్, సోక్ చేసుకొని. సో డ్రై ఫ్రూట్ లడ్డూస్ 2 తీసుకోమన్నారు. ఓవరాల్గా మ్యామ్ నాకు చెప్పింది ఏంటంటే ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఫుడ్,
సో ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఫుడ్ని ఎక్కువ తీసుకోమని చెప్పారు. అండ్ హిమోగ్లోబిన్ పడిపోకుండా ఉండటానికి ఐరన్ రిచ్ కంటెంట్ ఫుడ్ ఒకటి తీసుకోమన్నారు. వీటితో పాటు నాకు మెడికేషన్స్ అనేవి డబల్ చేశారు. సో ఇది నాకు మ్యామ్ సజెస్ట్ చేసిన డైట్ ప్లాన్. సో ఈ డైట్ ప్లాన్ నేను ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నాను ఆల్రెడీ. సో చూద్దాం 1.5 monthలో నా బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుందో. బట్ నాకు వితిన్ 10 days ఈ మంత్ ఎండ్కి మళ్ళీ గ్రోత్ స్కాన్ సజెస్ట్ చేశారు. నేను మళ్ళీ గ్రోత్ స్కాన్ చేయించుకోవాలి. చేయించినాక ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో దిస్ ఈజ్ మై డైట్ ప్లాన్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది, ఇంకా ఏంటక్క ఇదక్క అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బాయ్.